నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు, ఆహుతులను ఆకట్టుకుంటున్న సంగీత సాహిత్య సభలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు, సంకటహర గణపతి వ్రతంలో పాల్గొన్న అశేష భక్తజనం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీల నివారణ పనులు ప్రారంభం. 4 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని స్వచ్ఛందంగా భరించేందుకు లీకేజీ నివారణ పనులకు ముందుకొచ్చిన రింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. వార్తల్లోని వివరాలు. అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించారని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకిళ్ల విభీషణ శర్మ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు ఆదివారం 3వ రోజుకు చేరుకున్నాయి. సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఆకిళ్ల విభీషణ శర్మ అన్నమయ్య యోగ సంకీర్తనలు అనే అంశంపై ఉపన్యసిస్తూ ప్రసిద్ధ శ్రీ వైష్ణవాచార్యులు భగవద్ రామానుజాచార్యులు తెలియజేసిన అష్టాక్షరి మంత్రాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా శ్రీ వైష్ణవ ధర్మాన్ని, భక్తి తత్వాన్ని ప్రచారం చేసినట్లు తెలిపారు. అన్నమయ్య యోగ సంకీర్తనల ద్వారా ధర్మ, భక్తి, శరణాగతి, అహింస ప్రధానంగా ఉన్నాయన్నారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామ సంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని, అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివరించారు. అలాగే ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సర్వోత్తమరావు అన్నమయ్య శ్రీనివాసుని అభిషేక సంకీర్తనలు అనే అంశంపై ఉపన్యసిస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగే అభిషేకం శుక్రవారం నాడే ఎందుకు జరుపుతారో తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగే కైంకర్యాలను కూలంకషంగా వివరించారు. తిరుపతికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్త గౌరిపెద్ది వెంకటశంకర భగవాన్ అన్నమయ్య సంకీర్తనలు భగవద్గీత ప్రభావం అనే అంశంపై మాట్లాడుతూ భగవద్గీత బోధనలను అన్నమయ్య ఆధ్యాత్మ సంకీర్తనల ద్వారా సమర్పించారన్నారు. కర్మ, జ్ఞాన, ధ్యాన మరియు తత్వ మార్గాలు భగవంతుని చేరడానికి అంత సులభం కావు. అవేవి ఉపాయాలు కావు. శరణాగతి కోరి భక్తి మార్గం ఒక్కటే శ్రీహరి పాదాల చెంతకు చేర్చి మోక్షప్రాప్తి పొందడానికి సాధ్యమని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలన్నీ అర్థమైనట్లేనన్నారు. అన్నమయ్య వీటన్నింటినీ అవపోసన పట్టి సరళమైన భాషలో సంకీర్తనల రూపంలో అందించారని వివరించారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు తిరుపతికి చెందిన సుశీల బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన కుమారి లలిత, హయగ్రీవ నారాయణాచార్యులు బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 గంటలకు హైదరాబాద్కు చెందిన శ్రీ శ్రీనివాస శర్మ బృందం సంగీత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి అక్షరంలో కూడా స్వామి భక్తి, శరణాగతి, ప్రపత్తి నింపి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఘనతను ఆయన లోకానికి చాటినటువంటి వారు. 32,000 సంకీర్తనల్లో శృంగార, అధ్యాత్మ, యోగ భూమికల్లో ఆయన రచన చేశారు. ప్రతి సంకీర్తనము ఒక విలక్షణతను ఆపాదించుకుని ఉంటుంది. ప్రతి సంకీర్తనమందు కూడా ఒక వైలక్షణ్యం అది బాగా కొట్టమరించి ఉంటుంది. ఎందుకంటే ఒక ఉద్యానవనంలో ఎన్నో పుష్పాలు ఉంటాయి, మల్లెలు ఉంటాయి, మందారాలు ఉంటాయి, మొల్లలు ఉంటాయి, అలాగే ఇంకా ఎన్నో సన్నజాజి ఇలా ఉంటాయి. అన్నిటినీ కూడా మనం పూలు అనే అంటాం. కానీ ప్రతి పువ్వు యొక్క తావి ఎంత ప్రత్యేకతను కలిగి ఉంటుందో అన్నమాచార్యుల వారి యొక్క సారస్వతంలో ప్రతి ఒక్క సంకీర్తన కూడా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ప్రతి కీర్తనలో ఉండేటువంటి ప్రత్యేకతను మనం గమనిస్తే ఎంతో దివ్యానుభూతి కలుగుతుంది. నేను ఈనాటి నా ఉపన్యాసాంశం వచ్చి అన్నమాచార్య సంకీర్తనలు భగవద్గీత ప్రభావం. ఇక సాగిస్తాను శ్రీ వెంకటేశ్వరుపై భారం నుంచి. భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు. ఈ ఆధునిక కాలంలో భగవద్గీతను ఒక మేనేజ్మెంట్ సైన్స్గాను, చాలా శిక్షణా కార్యక్రమాలను, పెద్ద పెద్ద సభల్లోనూ, సదస్సుల్లోనూ భగవద్గీతను ఒక పాఠ్యాంశంగాను, ఒక చర్చనీయాంశంగాను ఉంచారు. ఈ ఆధునిక కాలంలో ప్రపంచంలో దాదాపు అన్ని భాషల్లోనూ తర్జుమా చేయటువంటి, ట్రాన్స్లేట్ చేయటువంటి ఒకే ఒక ఏకైక గ్రంథం భగవద్గీత.
అంతర్జాతీయ సదస్సులు శిక్షణా కార్యక్రమాల్లో చర్చనీయాంశంగా ఉంచారు. ఆ మధ్య ఒక బ్యాంకాక్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంటే, ఒక పెద్ద సదస్సు జరుగుతుంటే, సెమినార్ జరుగుతుంటే ప్రెసిడెంట్ గారు ఎందుకు భగవద్గీతను చేర్చలేదు టాపిక్లో అని ఇంతకీ గొప్ప స్థాయికి వెళ్ళింది. శ్రీకాళహస్తేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు కడలి తరంగాల్లా కదలి వచ్చారు. ఎండలు దడ పుట్టిస్తున్నాయి. అయితే భక్తులు మాత్రం కడలి తరంగాల్లా కదలి వస్తున్నారు. అయితే దర్శనాలకు వచ్చిన సామాన్య జనం తిప్పలు వర్ణనాతీతంగా మారాయి. ఆదివారం ఉదయం నుంచి వరదల జనం తరలివచ్చారు. పట్టణంలోని 4 మాడ వీధుల్లోని అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి. ఆలయంలో అధికారులు రోజుకో విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఎవరు ఎటు వెళ్లాలో, దర్శనాలకు అవకాశం ఎంతో తెలియని స్థితి చోటు చేసుకుంది. ఎవరు వీఐపీలో, ఎవరు సామాన్య భక్తులో తెలియడం లేదు. దీంతో దళారుల దందా వెచ్చలవిడిగా సాగింది. గేట్ల నుంచే దళారులు తాము ఒప్పందం చేసుకున్న వారిని తీసుకెళ్తూ ఉంటే సామాన్య భక్తులు పెదవి విరిచారు. ఇదే అదనుగా క్యూలైన్లలో సామాన్య భక్తుల రాకను ఆపి వీఐపీలంటూ తీసుకెళ్లడం ఆశ్చర్యపరిచింది. దేవుని దర్శనానికి సిఫార్సులా అంటూ భక్తులు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని సుమారు 30,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు సాయంత్రం విడుదల చేసిన సమాచారంలో ఆలయ అధికారులు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను 4,820 మంది భక్తులు జరిపించుకున్నట్లు ప్రకటించారు. ఇక స్వామి అమ్మవార్ల అభిషేకాలు 78 జరగగా, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు 30, శనీశ్వరాభిషేకాలు 101, ఉదయం నుంచి 30,000 మంది దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రీయ సేవా సమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సూచనల మేరకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ గుత్తా మునిరత్నం ఆశయాలకు అనుగుణంగా గురువారం శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇందిరానగర్ కరకంబాడిలోని రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఉచిత కంటి వైద్య మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ డాక్టర్ మునిరత్నం ఆశయంలో భాగంగా కంటి చూపు లేని ప్రతి పేదవానికి కంటి చూపును అందించి వారి కళలను సాకారం చేయాలనే లక్ష్యంతో మార్గదర్శకం కావాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అందుకు అనుగుణంగా దశ దిశ నిర్దేశాలను చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కంటి విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి కంటి చూపును కాపాడుకోవాలని తెలియజేశారు. దేశవ్యాప్తంగా అరవింద్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘమని కొనియాడారు. ఈ శిబిరానికి విచ్చేసిన అందరికీ కంటి పరీక్షలను నిర్వహించడం, దీనిలో 50 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వారికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ శిబిరంలో శ్రీ అరవింద్ హాస్పిటల్ డాక్టర్లు అనితా బృందం, అలాగే 15 మంది సిస్టర్లు, ఆర్గనైజర్ వినోద్, రాస్ చైల్డ్ ఫండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, శైలజ, భారతి, లీలాప్రసాద్, బాలకృష్ణ, మోహన్, వెంకటేష్, రాస్ ట్రస్ట్ సిబ్బంది గిరిప్రసాద్, అన్బళగన్, ఇందుమతి, జ్యోతి, నాగమణి, స్వాతి, శంకరయ్య, మునిరత్నం, సభ్యులు, క్లస్టర్ లీడర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఒక నియంత అని, పార్టీలో ఎవరిని గత 10 ఏళ్లుగా ఎదగనీయలేదని ఆరోపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై చింతామోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పోతలపట్టు శాసనసభ్యులు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి కారణం షర్మిలమ్మ అని కొనియాడారు. సీనియర్ నాయకుడిని చెప్పుకునే చింతామోహన్ పార్టీ కోసం ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కొత్తవారు రాకూడదనే ఉద్దేశంతో చింతామోహన్ ఓ నియంతలా పనిచేయడంతో 10 ఏళ్లుగా పార్టీకి మనుగడ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు షర్మిలమ్మ ప్రయత్నిస్తూ ఉంటే ఆమెను వెనక్కు లాగేందుకు చింతామోహన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో షర్మిలమ్మ డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపించిన చింతామోహన్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్, నాయకులు రవి, వెంకటేష్, రాణి తదితరులు పాల్గొన్నారు. పార్టీ గ్రూప్ లా చేసేది తప్పకుండా చేసి ఇది కరెక్ట్ కాదు. మీరే కాదు, ఉండే సీనియర్ నాయకుడు కొంచెం దయచేసి పార్టీ మీద దృష్టి పెట్టండి. పార్టీ బలపరుచుకుందాం, అందరూ కలుసుకుందాం, అందరూ ఐక్యమత్యం ఉందాం, మనం బలపరుచుకుందాం. దయచేసి అందరూ వస్తాం. ఎందుకంటే పార్టీ అనేది ఇది అందరికీ పార్టీ, పేదల పార్టీ. పేదలకు కావాల్సిన మనం పనిచేస్తాం, పేదల్ని మనం గౌరవిస్తాం, ఇంకా వచ్చిన వాళ్ళు మనం గౌరవించుకోవాలా. అటువంటి మనం చేస్తే బాగుంటుంది. కూడా మీరు అందరూ కూడా దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇంక మీదైనా దయచేసి అర్థం చేసుకోండి. సీనియర్లు అంటే సీనియర్గా ఉండండి. మేము జూనియర్లు ఉండొచ్చు,
మేము కూడా 30 ఏళ్ళుగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. మేము కూడా పార్టీలో ఉన్నాం. ఇప్పుడు 10 ఏళ్ళుగా మేము వైఎస్ఆర్ పార్టీ ఉన్నాం. దాని ముందు పార్టీలో కాంగ్రెస్ ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళే. మీరు ఎట్లా అంటారు అదంతా వచ్చేసాడా? తప్పు అనుకోండి. మీరందరూ కలిసిమెలిసి ఉండాలంటే అందరూ మనం ఐక్యమత్యం ఉంటాం. మేమందరూ కూడా పార్టీ బలపెంచడానికి ముందు రండి. మేము మీ వెనకాల వస్తాం. మీరే ముందు పోండి, మేము వెనకాల వస్తాం. కానీ దయచేసి ఇటువంటి వాక్యాలు మాట్లాడదు కరెక్ట్ కాదు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆస్థాన మండపంలో ఆదివారం సంకటహర చతుర్థిని వైభవంగా నిర్వహించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా ఆదివారం ఉదయం మరియు సాయంత్రం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ వ్రతంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైభవోపేతంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ఆదివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని తెలిపారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండోది సంకష్టహర చతుర్థి అని తెలియజేశారు. పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతమని అంటారని తెలిపారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు చేకూరుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి వాసుదేవరెడ్డి, డిపి ఆనంద్, వాసు తదితరులు పాల్గొన్నారు. గణేశాయ నమః. ఈరోజు విశేషమైన సంకటహర చతుర్థి. సాయం సంధ్యా ప్రదోష కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని నివారణ చేసే సంకటహర చతుర్థి ఈరోజు ప్రదోష కాలంలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, పూజ, అలంకారం అన్నీ చేసుకుని అందరికీ ఒక్కొక్క సంకటం, ఆస్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆందోళన ఇవన్నిటినీ తీర్చిదిద్దేది మన వినాయకుడు పూజిస్తే ఈ సంకటహర చతుర్థిలో మంచిగా మనకి ఆయుష్, ఆస్తి, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటుంది. అందువల్ల ప్రతి నెల ఈయన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్మకర్త సంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పంచామృత అభిషేకము, క్షీరాభిషేకము, దహి అంటే పెరుగుతో అభిషేకము చేసి పూజ, అర్చన అందరికీ ఆందోళన పోవాలనేసి మన వినాయక సిద్ధి వినాయక సాగర్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజలను అణగదొక్కేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, ఇందులో భాగంగానే 2009 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో అనేక సందర్భాల్లో బలిజ నాయకులపై దాడులు, కిడ్నాప్లు, ఎన్నికల ఫలితాలు తారుమారు లాంటి ప్రక్రియలకు పాల్పడ్డారని, గ్రేటర్ రాయలసీమలో ఏకైక బలిజ నాయకుడు ఆరణి శ్రీనివాసులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియాలోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని బలిజసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం బలిజ నాయకులకు, అలాగే జనసేన పార్టీపై పోటీ చేసిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హైకోర్టు ఆరణి శ్రీనివాసులకు మరింత భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బలిజసేన, జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ సురేష్, నీలాద్రి, గుండాల వేణుగోపాల్, రఘురాయల్ పాల్గొన్నారు. తిరుపతి జనసేన అభ్యర్థి మా నాయకులు ఆరణి శ్రీనివాసులు గారికి భద్రత పెంచమని ఎస్పీ గారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ కాపీ కూడా మీకు నెక్స్ట్ ఇస్తాను. గతంలో కూడా తీసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి బలిజులంటే ఎంత చిన్న చూపో
కొన్ని సందర్భాల్లో మనకు వెల్లడవుతోంది. గతంలో చూసుకుంటే 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఎలాంటి అరాచకాలు సృష్టించారో పోలింగ్ రోజున మీకు అందరికీ తెలిసిందే. ఆ రోజు హోటల్ కాడ కానీ పోలింగ్ బూతుల కాడ కానీ ఎలాంటి అరాచకాలు సృష్టించారు. అప్పుడు చిరంజీవి లాంటి పార్టీ అధ్యక్షులకే అమలు జరిగినప్పుడు మిగతా పరిస్థితి ఎట్లుండాల. అలాగే మాజీ ఎమ్మెల్యే దివంగత వెంకటరమణ గారు వైఎస్ కుటుంబీకులు ఆ రోజు ఆయన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అదే జీవకంలో 2014 ఎన్నికలప్పుడు జీవకంలో సొకాయి చింపి పోలింగ్ తర్వాత అతను కొట్టిన సందర్భాలు ఈ తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులది కాదా? అలాగే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తున్న, మొత్తం రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్న తిరుపతి మాత్రము సూనమ్మే లాస్ట్ వరకు ఆధిక్యంలో ఉన్నారు. చివరి నిమిషంలో ఫలితాలు ఎలా తారుమారైందో, అది ఎలా తారుమారు చేశారనేది మనకందరికీ చిన్నబిడ్డని అడిగినా చెప్తారు. ఇలాంటి సంస్కృతి ఈ తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులది. అలాగే 2021లో మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చూసాం, టౌన్ బ్యాంకింగ్ ఎన్నికల్లో చూసాం, ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో చూసాం. ఇదే మున్సిపల్ ఆఫీస్ కాడ సుగుణమ్మకి ఎంత అవమానం జరిగింది. గూండాలు నామినేషన్ వేసే సందర్భంగా సుగుణమ్మ గారు వెళ్తుంటే ఆమెను ఎలా అడ్డుకున్నారో మనం అందరం కళ్ళ కట్టినట్టు చూసాం, వివిధ మాధ్యమాల్లో వచ్చినాయి. అప్పుడు ఇలాంటి చరిత్ర ఈ తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులది. కేవలం బలిజులని అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతోంది. శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ నేడు 149వ నెల సేవా కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణాధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షులు గరికిపాటి రమేష్ బాబు మాట్లాడుతూ గత 149 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా తాము ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పని చేసుకోలేని ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదైనా వ్యాపారం పెట్టించి వారి కాళ్లపై వారు ఆధారపడే విధంగా కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని, త్వరలోనే వాటికి కార్యాచరణ దాల్చి ప్రత్యేక ప్రతిభావంతులకు జీవనాధారం కల్పిస్తామని ఆయన తెలిపారు. నగిరి వీధిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 149 నెలలుగా దివ్యాంగులకు, మానసిక దివ్యాంగులకు, నిరుపేదలకు ప్రతి నెల నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారు, అదేవిధంగా సంస్థ సభ్యులు, సంస్థలోని సిబ్బంది అందరూ కలిసి దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఇది చాలా సంతోషం. మన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కుల మతాలకు అతీతంగా 149 నెలలుగా మునీర్ బాషా గారు ఏర్పాటు చేసిన ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ దినదినాభివృద్ధి చెందడం, దాంట్లో మేము సభ్యులుగా ఉండడం చాలా సంతోషం. ఈ సంస్థలో మునీర్ బాషా గారు ఇంకా వారికి ఎన్నో ఉపాధులు కల్పించడానికి కూడా కృషి చేస్తున్నారు. దానికి అందరికీ దివ్యాంగులు కూడా సహకరించి మీరు సొంతంగా సంపాదించేదానికి కూడా కృషి చేయాలనేసి నేను కోరుతున్నాము. ఈ సంస్థ ఇంకా ఎదుగుదల చెందాలనేసి నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతుడు మురళి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తనకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని, తనకు ఎంతో సహాయంగా ఉంటూ తన జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోవిళ్ల హరినాథ్ నాయుడు, బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. మురళి అండి, నాకు గత 5 సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్స్ మునీర్ బాయ్ గారి సహకారంతో ప్రతి నెల బియ్యం సరుకులు ఇవ్వటం వల్ల అదే నాకు ఆదరవు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. మునీర్ బాయ్ వల్ల చాలా జీవనోపాధి కలుగుతుంది నాకు. ఆయన సహకారంతోనే నేను 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల శ్రీకాళహస్తి పరమేశ్వరుడు కూడా ఉన్నాడని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్
మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చినుకుబడితే చిత్తడిగా మారుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నివారణ పనులను రింక్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రారంభించింది. సుమారు 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ లీకేజీ నివారణ పనుల వ్యయాన్ని మొత్తం రింకు సంస్థ స్వచ్ఛందంగా భరిస్తోంది. సుమారు 4 కోట్ల రూపాయల అంచనాలతో స్వచ్ఛందంగా పనులను రింకు సంస్థ నిర్వహిస్తోంది. లీకేజీ నివారణ పనులను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. రింకు ఇంటర్నేషనల్ సంస్థ దాతగా వ్యవహరిస్తూ పనులు చేపట్టడం, పురాతన ఆలయాన్ని పురాతన పద్ధతిలోనే సహజ సిద్ధ మెటీరియల్స్ వినియోగిస్తూ లీకేజీ అరికెట్టే పనులు చేపట్టడం హర్షణీయమని అన్నారు. గడచిన దశాబ్ద కాలంగా శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీల నివారణ పెద్ద సమస్యగా తయారైంది. ఆలయం పైభాగానికి ఏర్పడిన కంటికి కనిపించని పగుళ్ల ద్వారా వర్షాలకు నీరు ఆలయం లోపలికి లీకేజీ ద్వారా వెల్లువెత్తుతోంది. ప్రధానంగా అమ్మవారి ఆలయ ప్రాంతమంతా చిత్తడిగా మారుతోంది. గతంలో ఆలయంలోకి లీకేజీలు భక్తకన్నప్ప కొండ వైపు నుంచి సీపేజీ అధికంగా వచ్చేది. అయితే దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చెన్నై, తిరుపతి ఐఐటి నిపుణులు, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలన చేసి పలు సంస్థల ద్వారా లీకేజీ నివారణ పనులు నిర్వహించారు. ఇప్పటికి 3 సార్లు లీకేజీ నివారణ పనులు నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయిలో లీకేజీలను నివారించలేకపోయారు. ప్రధానంగా అమ్మవారి ఆలయ పరిసరాలు లీకేజీలతో వెల్లువెత్తుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మరోసారి తిరుపతి ఐఐటి నిపుణులు, ఇతర ఇంజనీరింగ్ శాఖ నిపుణులు సలహాలు, సూచనల నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనానికి విచ్చేసిన రింకు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యజమానులు ఆలయం లోపల లీకేజీ సమస్యను తెలుసుకుని తమ సంస్థ ద్వారా పనులు చేపడతామని ముందుకు వచ్చారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, పూర్తిగా భారాన్నంతా తమ కంపెనీ దాతగా భరిస్తుందని హామీ ఇచ్చారు. పనులు కూడా పూర్తిగా పురాతన కాలం నాటి ఆలయ నిర్మాణాలకు వినియోగించే సహజ సిద్ధ మెటీరియల్స్ వినియోగించి పనులు చేస్తామని తెలియజేశారు. ఈ మేరకు లీకేజీ నివారణ పనులను రింకు ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించి ముమ్మరంగా నిర్వహిస్తోంది. పనులను శనివారం దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించి కంపెనీ ప్రతినిధులను పనులు చేస్తున్న వైనంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పురాతన ఆలయమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పడిన లీకేజీల సమస్యల పరిష్కారానికి రింకు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ముందుకు రావడం, దాతగా ఖర్చును భరిస్తూ సమస్యను పరిష్కరించే విధంగా పనులు చేపట్టడం హర్షణీయమని తెలియజేశారు. 4 కోట్ల రూపాయలతో పనులు చేపట్టిన సంస్థ అవసరమైతే మరో 4 కోట్ల రూపాయలైనా భరించి ఆలయంలో లీకేజీ నివారణ చేస్తామని పనులు చేపట్టడం అభినందనీయమని తెలియజేశారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం అతి పురాతనమైన దేవాలయం. ఈ వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో పైభాగానంతా కూడా వర్షాలు వస్తే మనకు కింద గర్భాలయాల్లో కానీ అంతా కూడా లీకేజ్ వస్తాం. ఈ లీకేజ్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాం. దానికి సంబంధించి ఎండోమెంట్ ద్వారా కూడా ఎస్టిమేషన్స్ చేయడం జరిగింది. అన్ని విధాల ఎస్టిమేషన్స్ చేసేటప్పుడు మనకు వెంకీస్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ అది. ఆ కంపెనీ వారు ఏంటంటే చాలా దర్శనానికి రావడం, వారికి మేము ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు మా యొక్క ఎంపీ గారు ఈ విషయంలో చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. వారు పూర్తిగా ఫండింగ్ చేస్తూ వాళ్ళ బడ్జెట్ 4 crores అనుకున్నారు. అదర్ దాన్ 4 crores అయినా కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే గవ్వసున్నము, పటిక బెల్లము, కరక్కాయి, మెత్తటి ఇసుక, ఈ ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వీటన్నిటితో కూడా మిళనం చేస్తూ అతి పురాతనంగా గతంలో ఎప్పుడైతే దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ సిస్టంలో మనకు రాజగోపురాన్ని నిర్మించారు నవిగా కన్స్ట్రక్షన్ వాళ్ళు. అదే సిస్టంతో వీళ్ళు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వారికైతే నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, ఆ తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనల కుటుంబానికి ఉండాలా. ఇంత బడ్జెట్తో, ఇంత సహృదయంతో వారు ముందుకు వచ్చి ఈ ప్రాంతం వారు కాకపోయినా ఈ విషయంలో వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మనసా వాచా కర్మణ కోరుకుంటున్న వారి కుటుంబాన్ని ఆ తల్లి జ్ఞానప్రసన్నాంబిక సమేత వాయులింగేశ్వరుడు చల్లని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓం నమః శివాయ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్, టీడీపీ నేత బోండా ఉమా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగుదేశం అలాగే మిగిలినటువంటి కూటములకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది ఉంది. అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని టీటీడీని స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాల. అది ఘోర పాపం అది. ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలవాలంటూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకత్వం అభ్యర్థులైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభ్యర్థులు గెలిచి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని రేణిగుంట మండల నాయకులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేవుళ్లు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రేణిగుంటలోని మేరీమాత చర్చి నుండి సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిని, అలాగే వేనాడు దర్గా వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా, కెన్నెన్ రెడ్డి, కిరణ్ కుమార్, దినేష్, తేజ, జగదీష్ పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, మునస్వామి నాయుడు, మునికృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. శ్రీనివాసాయ మంగళం గురు పుంక్ష్వచ కర్మ నిజం నియతం హరిపాద వినమ్రతి యా సతతం హరిరేవ గురో హరిరేవ పరో హరిరేవ జగత్ పితృమాతృగతి. రాఘవేంద్ర స్వామి అనుగ్రహము, ఆశీర్వాదంతో పాటు రమా సమేతంగా కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా విజయం సంపూర్ణంగా ఇదవ్వాలని చెప్పేసి భగవంతుడితో పాటు కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వరుని కూడా, వెంకటేశ్వర స్వామిని కూడా నమస్కారం చేసుకోండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు, ఆహుతులను ఆకట్టుకుంటున్న సంగీత సాహిత్య సభలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు, సంకటహర గణపతి వ్రతంలో పాల్గొన్న అశేష భక్తజనం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీల నివారణ పనులు ప్రారంభం. 4 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని స్వచ్ఛందంగా భరించేందుకు లీకేజీ నివారణ పనులకు ముందుకొచ్చిన రింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.